హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను నెయ్యి ఏ విధంగా తయారు చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నాను. ముందుగా పాలు వేడి చేసిన తర్వాత దాని మీద నుండి వచ్చే అట్టును ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇది ఒక 10-15 రోజుల అట్టండి. ఇదంతా కూడా దీన్నంతా కూడా ఒక గిన్నెలో వేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు ఇదైతే 15 రోజులది. 15 రోజులు అయిన తర్వాత నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీన్నంతటిని కూడా మిక్సీ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టినట్టుగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా సగం వరకు వచ్చేంత వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మొత్తం బాగా వేసుకున్నదంటే మనకు మిక్సీ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఓన్లీ సగం మాత్రమే వేసుకోవాలి. ఇంకా కొంచెం పట్టాలి. ఇట్లా అయింది. కొన్ని నీళ్ళు వేసుకోవాలి లైట్గా. ఇట్లా అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న దాన్ని ఒక పెద్ద గంజలో వేసుకోవాలి. నాకైతే ఇదంతా ఇంకా మిగిలింది ఉన్నది కదా, అందుకే నేను పెద్ద గంజలో వేసుకున్నా. ఎందుకంటే ఇది మసిలేటప్పుడు పొంగుతుంది. అందుకే మనం దీన్ని బట్టి వేసుకోవాలి. చిన్నగా అయితే పొంగిపోతుంది, అప్పుడు నెయ్యి అంతా కూడా పొంగుతుంది. కాబట్టి నేనైతే దీనికి సరిపడంత కొంచెం పెద్ద గంజ అయితే తీసుకున్నా. ఇదే విధంగా మిగిలిన దాన్ని అంతటిని కూడా మిక్సీ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అన్నది ఉంటుంది కదా, ఆ వాటర్ని పక్కకు పోసిన ఓన్లీ ముద్ద లాంటి దాన్ని గిన్నెలో వేసుకున్న. ఇదే విధంగా ఇంకా మిగిలిన గిన్నెలో ఉన్నదాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్సీ చేసి గంజిలో వేసిన. ఇంత అయిందండి నాకు. ఇప్పుడు ఈ గంజును కట్టెల పొయ్యి మీదనైతే వేడి చేద్దామని దీనికి బూడిద రాస్తున్నా. కట్టెల పొయ్యి మీద ఎందుకు పెడుతున్నానంటే ఈ మధ్యలో గ్యాస్ సరిగ్గా దొరకడం లేదు మనకు. ఇది వేడి కావడానికైతే చాలా టైం పడుతుంది, నెయ్యి రావడానికైతే బాగా సేపు పడుతుంది. అందుకే కట్టెల పొయ్యి మీద పెడదామని బూడిద రాస్తున్నా. బూడిద రాయకపోతే మొత్తం మసి ఉంటుంది, మళ్ళీ తోమేటప్పుడు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మనం నెయ్యి చేసినప్పుడు ఈ గంజు తోమడం అంటే పెద్ద టాస్క్. అది లోపల తోమడానికి ఇబ్బంది ఉంటుంది, బయట తోమడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. లోపలేమో మొత్తం ఆ కింద అడుగునంతా మొత్తం బాగా మాడినట్టుంటుంది. ఇక దాన్ని తోమడానికి కూడా చాలా
బాగా టైం తీసుకుంటుంది. ఒక గంట 2 గంటలైనా పడుతుంది కావచ్చు. ఒక్కొక్కసారి అయితే నేను అట్లనే పెడతా, కొంచెం కొంచెంగా తోముతా అంట. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టిన, కొంచెం కొంచెంగా ఇప్పుడు మసులుతుంది. ఇట్లా మొత్తం రెడ్గా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇంకా సగం కావాలి నెయ్యి. ఇప్పుడు కొంచెం లైట్గా తయారైంది. ఇప్పుడైతే పూర్తిగా అయింది. ఇప్పుడు నెయ్యి అయితే రెడీ అయిపోయింది. దీన్ని దించేసుకొని వడబోసుకోవాలి. ఇప్పుడైతే నెయ్యి వడబోస్తున్నా. నెయ్యి అయితే చాలా సూపర్గా వచ్చింది. వాసన అయితే చాలా బాగుంది. మీకు గనక మన నెయ్యి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.